తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ సిటీ సర్జరీ విభాగం వైద్యుల బృందం ఇవాళ 2 అరుదైన క్లిష్టమైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించింది. కడప జిల్లాకు చెందిన సుంకరరత్నం, అన్నమయ్య జిల్లాకు చెందిన ముడివేడు సోమశేఖర్ గుండె శస్త్రచికిత్సను స్విమ్స్ వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ వైద్య బృందాన్ని అభినందించారు. 26 సంవత్సరాల ఈ యువకుడికి గుండెలో ఒక కణితి ఉన్నది. ఆ కణితి గుండెలో నుంచి కుడి ఊపిరితిత్తుల్లో కూడా పోయింది అనేటువంటి డయాగ్నోసిస్ తోటి ఇక్కడ తెలంగాణలో వివిధ ఆసుపత్రులకు వెళ్ళి చివరికి ఇక్కడ స్విమ్స్కి రావడం జరిగింది. ఈ వారం ఈ ఆపరేషన్ చేసి ఆ గుండెలో ఉన్న కణితిని తీసేయడమే కాకుండా లోపల ఉన్నటువంటి ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి కణితిని కూడా తీసివేయడం జరిగింది. అబ్బాయి చక్కగా కోలుకున్నాడు. కాంప్లికేటెడ్ ఆపరేషన్ అయినా కూడా చాలా కంప్లీట్గా కోలుకొని ఇప్పుడు డిశ్చార్జ్కి రెడీగా ఉన్నాడు. ఇలాంటి సంక్లిష్టమైనటువంటి ఆపరేషన్లు అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఎన్టీఆర్ వైద్య సేవ పథకంతో, అలాగే తిరుపతి దేవస్థానం వారి ప్రాణదానంతో రెండింటితో కలిపి ఇలాంటి అత్యుత్తమమైనటువంటి సూపర్ స్పెషాలిటీ కార్డియోథొరాసిక్ సర్జరీ వైద్యాన్ని ఈ చిరంజీవులకు అందించడం, వాళ్ళు చక్కగా కోలుకోవటం మా అందరికీ కూడా చాలా ఆనందాన్ని కలిగించేటువంటి విషయం. మాది కడప జిల్లా మా ఆయనకి గుండెల్లో నోట్లో రక్తం పడతాను, ఎక్కువగా ఆయన్స్ వస్తాను. కనీసం ఒక గ్లాస్ మంచినీళ్ళు కూడా తాగలేకపోతాను. మేము కర్నూలు జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే అక్కడ అన్ని చెకప్లన్నీ చేసి వాళ్ళు 10 రోజులు మా ఆయన హాస్పిటల్లో పెట్టుకొని అయితే వాళ్ళు మీ ఆయనకి గుండెల్లో గడ్డ ఉందమ్మా, మేము ఆపరేషన్ చేయలేమని చెప్పారు. అక్కడి నుంచి మేము హైదరాబాద్ హాస్పిటల్కి కూడా వెళ్ళాము. అక్కడ కూడా సిమ్స్లో మేము ఆపరేషన్ చేయమని చెప్పారు. చెప్పిందేమంటే మేము తిరుపతి సిమ్స్ హాస్పిటల్కి వచ్చాము. వచ్చిన తర్వాత మా ఆయనకి ఆపరేషన్ బాగా సక్సెస్ఫుల్గా చేశారు. ఆపరేషన్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం ద్వారా కూడా మళ్ళీ అలాగే ప్రాణదాన పథకం కింద కూడా ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన డాక్టర్ ఆర్వి కుమార్ గారికి, అలాగే డాక్టర్ సత్యవతి మేడం గారికి, అలాగే మా టీటీడీ కార్యకర్తలు చైర్మన్ గారికి అందరికీ మా ధన్యవాదాలు.